Hi friends, SSC CHSL question paper number 125. SSC CHSL Tier 1 question paper number 125. Question number 1. In the following question, the sentence given with a blank to be filled in with an appropriate word. So that fillers ఇచ్చినాడు. First one filler. Question ఈ విధంగా ఉంది. My husband has listed me as the dash of his life insurance policy. సక్సెసర్ అన్న, హెయిర్ అన్న, ఇన్హెరిటర్ అన్న ఒకే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి తర్వాత కొడుకు సక్సెసర్ అవుతాడు, హెయిర్ అవుతాడు, వాడే ఇన్హెరిటర్ అవుతాడు. అయితే ఆ యొక్క హస్బెండ్ తన యొక్క భార్యను తన యొక్క ఇన్సూరెన్స్ పాలసీలో నామినీగా డిక్లేర్ చేశాడు అంటే అర్థము ఆ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ యొక్క బెనిఫిట్స్ ఏమున్నా కూడా తన భార్యకు చెందాలి అన్నాడు. బెనిఫిట్స్ తన భార్యకు చెందాలి అన్నాడు కాబట్టి ఆమె ఏమవుతుందయ్యా అంటే బెనిఫిషియరీ అవుతుంది. సో దట్ మన ఆన్సర్ ఏంటమ్మా ఇప్పుడు బెనిఫిషియరీ. నౌ క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇచ్చున్నాడు. మిత్రమా, మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ బాగా తెలుసు. యాక్టివ్లో V1 ఉన్నప్పుడు ప్యాసివ్లో అమీజార్ ప్లస్ V3 రావాలి. యాక్టివ్లో V2 ఉన్నప్పుడు ప్యాసివ్లో వజ్వర్ ప్లస్ V3 రావాలి. యాక్టివ్లో వెర్బ్ ప్లస్ ING ఉన్నట్లయితే బీయింగ్ ప్లస్ V3 రావాలి. యాక్టివ్లో హ్యావ్ ప్లస్ V3 ఉన్నప్పుడు హ్యావ్ బీన్ ప్లస్ V3. అదేవిధంగా విల్ ప్లస్ V1 లేదా మోడాల్ ప్లస్ V1 ఉన్నప్పుడు విల్ బీ ప్లస్ V3 రావాలి అని నేర్చుకున్నాం. మరి ఇక్కడ LOCK లాక్ అనేది వెర్బ్ యొక్క ఎన్నో రూపమై ఉంది? మొదటి రూపమై ఉంది. వెర్బ్ యొక్క మొదటి రూపం వచ్చినప్పుడు ఫార్ములా ప్రకారం ఏం రావాలి? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3. ఇక మనం దే లాక్ ద డోర్ ఎవ్రీ నైట్ అనే బిట్ని చూస్తున్నాం. హూ లాక్, ఎవరు లాక్ చేశారు? దే సబ్జెక్ట్. వాట్, ఏమి లాక్ చేశారు? ద డోర్, దట్ ఈస్ ఆబ్జెక్ట్. సో ప్యాసివ్ వాయిస్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఆబ్జెక్ట్తో. ద డోర్, ఎస్, ఈజ్ లాక్డ్. ఎక్కడుందో చెక్ చేద్దామా? ఫస్ట్ వన్లో వాజ్ బీయింగ్ తప్పయ్యా, సెకండ్ వన్లో హ్యాజ్ బీన్ తప్పయ్యా, థర్డ్ వన్లో హ్యాడ్ బీన్, అది కూడా తప్పండి. మరి ఏది కరెక్ట్ అండి అంటే ఫోర్త్ వన్ ఒకసారి చదువుకుందాం. ద డోర్ ఈజ్ లాక్డ్ ఎవ్రీ నైట్ బై దెమ్. వెరీ గుడ్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. మరొకసారి చదువుకోండి. ద డోర్ ఈజ్ లాక్డ్ ఎవ్రీ నైట్ బై దెమ్. అయితే లాక్ అనేది V1 అవ్వడం వలన అమీజార్ ప్లస్ V3 మనం అప్లై చేసాం మిత్రమా. సో దట్ ఈస్ ద ఆన్సర్, ద ఫోర్త్ ఆప్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దామా. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ వైల్ అన్నాడు. అంటే వాడికి ఏం కావాలి? వైల్ అనే పదానికి యాంటోనిమ్ కావాలి. ఎస్, దట్ మీన్స్ ఒక రకమైన నెగిటివ్ వర్డ్. వైల్ అనేది చాలా రఫ్గా ఉందని, సుగుణమైనది కాదు, దుర్గుణాలతో కూడుకున్నదని, బ్యాడ్ అనే అర్థం వస్తుంది. సో ఆ బ్యాడ్ అనే అర్థం వచ్చే పదాలు ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఒకటి కోర్స్, రెండోది విసియస్ అంటాం, విషపూరితమైనటువంటిది, యాబ్జెక్ట్గా ఉంది అన్నాం, రూడ్ అంటున్నాం. ఇవన్నీ కాకుండా ఈ వైల్ అనే పదానికి ఆపోజిట్ సద్గుణాలతో కూడుకున్నది వర్చుయస్. వర్చ్యూస్ అంటేనే చాలా సద్గుణాలు ఉన్నాయని, వర్చుయస్ సద్గుణాలతో కూడుకున్నది. కావున వైల్ అనే పదానికి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడిగినాడు. ఆపోజిట్ వర్డ్ ఏమైంది ఇప్పుడు? వర్చుయస్. దట్ ఈస్ ఫస్ట్ వన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 4. We should dash the confidence that we will surely succeed one day. మనం అటువంటి కాన్ఫిడెన్స్ని కలిగి ఉండాలి, ఏదో ఒకరోజు మనం సక్సీడ్ అవుతాము అని. విల్ షూర్లీ సక్సీడ్ నీకు అనే పదం కనిపిస్తుందని అన్న అంటే వాడు ఫ్యూచర్తో లింక్ చేస్తున్నప్పుడు పాస్ట్ ఎలా వాడతావు? వాడలేవు కదా. కావున ఇంకేం అప్లై చేయాలి? మస్ట్ హ్యావ్. విల్ షూర్లీ సక్సీడ్ అనేది ఫ్యూచర్ని చెప్తున్నప్పుడు దాంతో కాంబినేషన్గా ప్రజెంట్ టెన్స్ రావచ్చేమో కానీ పాస్ట్ టెన్స్ రాదు కదా. కావున మస్ట్ హ్యావ్ అప్లై చేసి చూద్దాం. ఎందుకంటే షుడ్ హ్యాడ్ అని అనకూడదు, షుడ్ హ్యావ్ అని అనవచ్చు. సో వీ మస్ట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. మనం కాన్ఫిడెన్స్ని కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. మస్ట్ అనేది నెసెసిటీని చెప్తుంది, షుడ్ అనేది రూల్ చెప్తుంది, రెగ్యులేషన్ చెప్తుంది. కావున షుడ్ కంపల్షన్, మస్ట్ నెసెసిటీ.
వీ మస్ట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. ఎటువంటి కాన్ఫిడెన్స్ అయ్యా అంటే దట్ వీ విల్ ష్యూర్లీ సక్సీడ్ వన్ డే. సో దట్ ఈ బిట్లో మనకి ఏమర్థమైంది, విల్ ప్లస్ V1 వచ్చినప్పుడు మరొక స్టేట్మెంట్ ఖచ్చితంగా V1 అయి ఉండాలి. అలా కాని పక్షంలో మోడాల్తో కూడుకున్న మస్ట్ హ్యావ్ను కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. సో దట్ మరొకసారి చదువుతున్నాను, వీ మస్ట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. మనం కాన్ఫిడెన్స్ని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దట్ వీ విల్ ష్యూర్లీ సక్సీడ్ వన్ డే. మనం ఖచ్చితంగా ఏదో ఒకరోజు విజయాన్ని సాధిస్తాం. నా క్వశ్చన్ నెంబర్ 5లోకి వెళ్దాం. టు ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్. ఎవరినో మోసం చేద్దామని తయారు చేయడం. అంటే ఇందులో మోసము అనే పదం ఉంది. ఫార్ములేషన్లో మోసం ఏముంది, ఎవరైనా ఏదైనా ఫార్ములేట్ చేయొచ్చు. కంపోజ్ చేయడంలో మోసం ఏముంటుంది, డిసెప్షన్ ఏముంటుంది, ఉండదు. ప్రొజెక్ట్ చేయడంలో ఏమైనా ఉంటుందంటే ఉండదు. కానీ ఫ్యాబ్రికేషన్లో ఉంటుంది. ఫ్యాబ్రికేషన్ అంటేనే ఏదో కొత్తగా తయారు చేయడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయడము, దట్ ఈజ్ ఫ్యాబ్రికేషన్. ఫ్యాబ్రికేషనే పెద్ద చీటింగ్. కాబట్టి డిసీవ్ అనే పదానికి సూటబుల్. కాబట్టి ఒక్కసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. టు ఇన్వెంట్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్ అంటే అర్థము టు fabricate. So that, my dear friends, I am going with the fourth option. Now question number 6. Yes, select the antonym of nifty అన్నాడు. నిఫ్టీ అంటే ఏమిటండి, దట్ ఈజ్ స్కిల్. స్కిల్ఫుల్ అని అంటామే, అదే నిఫ్టీ. అలాగే గ్రాడీ అని అన్నాడు, దట్ మీన్స్ వెరీ అన్ప్లెజెంట్. వెరీ అన్ప్లెజెంట్ ఏమన్నా నేను, అబ్నాక్సియస్గా ఉందంటే అస్సలు బాగోలేదు అని అర్థము. ఎస్, సినానిమ్ అడిగాడు. నిఫ్టీకి సినానిమ్ దట్ ఈజ్ స్కిల్ఫుల్ అని చెప్పడానికి వీ కెన్ గో విత్ డాండీ. గ్రాస్ అంటే మీకు ఐడియా ఉంది, స్థూలముగా. నిఫ్టీ స్కిల్ఫుల్, గ్రాడీ వెరీ అన్ప్లెజెంట్ అన్నాం. ఇట్స్ నాట్ అబ్నాక్సియస్గా ఉంది, అగ్లీగా ఉంది అంటున్నాడు, అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నిఫ్టీ అనే పదానికి synonymous word dandy. That is the first option. Now I am going with the 7th one. To foam at the mouth. నోళ్ళంతా నొరగొచ్చింది అంటే ఏమిటి? foam at the mouth అంటే yes, to shout loudly కాదు, to get very weak కాదు, or to die of poisoning కాదు. that is very very angry. foam at mouth అంటే అర్థం చాలా కోపంగా ఉన్నాడు అని అర్థం. చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి ఏం తీసుకుందాం మనం, ఫస్ట్ వన్ తీసుకుందాం. నా క్వశ్చన్ నెంబర్ 8. సిన్స్ ఎర్రర్ లొకేషన్ అడిగినాడు. సిన్స్ దే వర్ ఆల్ డ్రెస్డ్ అప్, షీ అజ్యూమ్డ్ దే వర్ గోయింగ్ టు చర్చ్ టుగెదర్. బాగుందిగా. సిన్స్ దే వర్ ఆల్ డ్రెస్డ్ అప్, అందరూ డ్రెస్అప్ అయి ఉన్నారు కాబట్టి, సిన్స్ అంటే కాబట్టి. షీ అజ్యూమ్డ్, ఏమని అజ్యూమ్ చేసిందట ఆవిడ, దే వర్ గోయింగ్ టు, ఎక్కడికి పోతున్నారు వాళ్ళందరూ, చర్చ్ టుగెదర్, అందరూ కలిపి చర్చ్కి వెళ్తున్నారు అని ఆమె అనుకుంటోంది. ఎస్, కరెక్ట్. సో దట్, మై డియర్ ఫ్రెండ్స్, ద ఆన్సర్ ఈస్ డి, నో ఎర్రర్. నా క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లోకి వెళ్ళినప్పుడు ఎస్, టు డిజార్డర్ ఆర్ డిజరేంజ్ సమ్వన్స్ హెయిర్ అట, టిపికల్లీ బై రన్నింగ్ వన్స్ హ్యాండ్స్ త్రూ ఇట్. అలా తల్లోకి చేయి పెట్టి ఉన్న జుట్టు మొత్తాన్ని, క్రాఫ్ట్ మొత్తం యొక్క జుట్టు మొత్తాన్ని పాడు చేస్తే ఏమంటారు, దట్ ఈజ్ రఫెల్. ట్యాంగిల్ అంటే అర్థము ట్విస్ట్ టుగెదర్. ట్యాంగిల్ అంటే అర్థము ట్విస్ట్ టుగెదర్. ఎస్, ట్విస్ట్ టుగెదర్ అని ట్యాంగిల్ అంటాం. మరి క్రంపుల్ అంటే అర్థము ముడతలు పెట్టడం, రింకిల్. రింకిల్. క్రీజ్ అంటే మీకు ఐడియా ఉంది, ఒక గీత గీయడం, లైన్, మేక్ ఏ లైన్. క్రీజింగ్ మీన్స్ మేక్ ఏ లైన్, డ్రా ఏ లైన్, మేక్ ఏ లైన్. బట్ నీ యొక్క జుట్టులో ఇక చేతులు పెట్టి దాన్ని మొత్తానికి డిజార్డర్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు, రఫ్లింగ్ అంటారు. సో దట్, మై డియర్ ఫ్రెండ్స్, ట్యాంగిల్ అంటే ట్విస్ట్ టుగెదర్, క్రంపుల్ అంటే రింకిల్, రఫెల్ అంటే డిజార్డర్డ్, క్రీజ్ అంటే మేక్ ఏ లైన్. సో దట్, మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ to disorder or disarrange someone's hair, that means ruffling. Now question number 10లోకి వెళ్దాం. ఎస్ మిత్రమా, క్వశ్చన్ నెంబర్ 10లో అడుగుతున్నాడు ఫడీ డడీ అంటే ఏమిటి అని. ఎస్, an ill-mannered person that one accepts willingly
బికాజ్ ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్? నో, కాదండి, కాదు. ఫడ్డీ డడీ, వాడు చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్గా ఉంటాడు, వాడిని అంటాం ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ పాంపస్. అలా ఉండేవాడిని ఫడ్డీ డడ్డీ అంటాం. పాత రకాలమైన ఆర్థోడాక్స్గా ఉంటూ ఓల్డ్ ఫ్యాషన్డ్గా ఉంటూ అందులోనూ చాలా ఆడంబరంగా పాంపస్గా ఉంటే వాడిని ఏమంటారు? ఫడ్డీ డడ్డీగా ఉన్నాడని. ఏ షాడీ వర్క్ కాదు, ఏ వెరీ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ కాదు మిత్రమా. ఎ పర్సన్ ఈజ్ హూ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్ అండ్ పాంపస్. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 10 ఆన్సర్, ఫడ్డీ డడ్డీ. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద సెకండ్ వన్. ఎస్ మిత్రమా, వాడికి పర్ఫెక్ట్ స్పెల్లింగ్ కావాలట, కరెక్ట్లీ స్పెల్లింగ్. దట్ ఈజ్ యాక్చుయేటర్ అంటాం. యాక్చుయేటర్ అనేది ఒక డివైస్ అండి. దట్ ఆ డివైస్ ఆపరేట్స్ ఆన్ అనదర్ డివైస్. ఏ డివైస్ ఆపరేటింగ్ ఆన్ అనదర్ డివైస్, దట్ ఈస్ కాల్డ్ యాక్చుయేటర్. స్టాచ్యురీ స్పెల్లింగ్ తప్పండి. బైఎన్ఏఎల్ అంటే డబల్ ఎన్ రావాలి. దట్ మీన్స్ ఎవ్రీ 2 years. యాన్యువల్ కన్నా కొంచెం పెద్దది. ఎస్, రాకెటెడ్, బాగా ఇంక్రీజ్ అయిందని అర్థం. డబల్ టీ అనవసరం లేదండి, అక్కడ అవసరం లేదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, యాక్చుయేటర్ అంటే మాత్రం తెలుసుకోండి, ఇట్ ఈస్ ఏ డివైస్ ఆపరేట్స్ అనదర్ డివైస్. ఇట్స్ ఏ డివైస్ ఆపరేట్స్ అనదర్ డివైస్, దట్ ఈస్ యాక్చుయేటర్. ఒక డివైస్ మరొక డివైస్ పనిచేసేలా చేస్తే ఈ డివైస్ని ఏమంటారు? యాక్చుయేటర్ అని అంటారు. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 12. సాడ్లర్, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్పెల్లింగ్. ఎస్, ఫస్ట్ వన్ బ్యాథటిక్లో కే లేదు. బ్యాథటిక్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ అన్ యాంటీ క్లైమాక్స్, అన్ఎక్స్పెక్టెడ్ యాంటీ క్లైమాక్స్. బ్యాథటిక్లో కే లేదు, అన్ఎక్స్పెక్టెడ్ యాంటీ క్లైమాక్స్. మనం ఎక్స్పెక్ట్ చేయని యాంటీ క్లైమాక్స్ వస్తే దాన్ని బ్యాథటిక్ అంటారు. ప్రమోటర్ స్పెల్లింగ్ మీకు ఐడియా ఉంది. ఇల్యూజివ్ అంటే డబుల్ ఎల్ ఉండాలి, భ్రమ. సాడ్లర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, SADDLERS. సాడ్లర్స్ అంటే ఎవరండి? సాడ్లర్ అంటే హార్స్ పైన వాడేటువంటి ఒక వస్తువు, సీటింగ్ వాడతాం, దాన్ని సాడ్లర్ అంటాం, సాడిల్ అంటాం. ఆ సాడిల్ని బాగు చేసేవాడు, రిపేర్ చేసేవాడు, లేదా మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సాడిల్, ఆ రిపేరర్ ఆఫ్ సాడిల్. సాడిల్ రిపేర్ చేసేవాడు కానీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడిని కానీ సాడ్లర్స్ అంటారు. సాడిల్ అనేది హార్స్ పైన సిట్టింగ్ కోసం వాడేటువంటి దాన్ని సాడిల్ అంటారు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ ఈజ్ రైట్ వన్. Now question number 13. Question number 13లో in spite of her irritation, ఆమెకి ఎంత ఇరిటేషన్ ఉన్నప్పటికీ she could not help smile అన్నాడు. could not help తర్వాత స్మైల్ కన్నా స్మైలింగ్ అనే జిరెన్ రావడం కరెక్ట్ అండి. in spite of her irritation, ఆమెకి ఎంత ఇరిటేషన్ ఉన్నప్పటికీ she could not help smiling అనే అనాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ జిరెన్ after help. Now my dear friends, 14th one, since I forgot about Jitu's birthday last week కూడా బర్త్డే అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, బర్త్డే అయిపోయిన తర్వాత మనం గ్రీటింగ్ చెప్తే ఏమని చెప్తాం? ఐ విల్ సెండ్ హిమ్ ఏ. చూడండి 4 చూడండి, మీకు ఐడియా ఉంది. ఎస్, బర్త్డే అయిపోయిన తర్వాత చెప్పాం కాబట్టి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్తాం. సో దట్ బిలేటెడ్ గ్రీటింగ్ అంటాం దాన్ని. సిన్స్ ఐ ఫర్గాట్ అబౌట్ Jitu's birthday last week, I will send him a belated greeting today. Belated idea on the meeku. Now the next question, 15th one. The question is whether we are on the right path to the goal. Easy ga undi, chaala easy ga undi chudamma. The question is whether we are on the right path. Yes, the question is whether we are on the right path to the goal. గోల్కి రైట్ పాత్లో ఉన్నామా లేదా? సో ద క్వశ్చన్ ఈజ్ క్యూతో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వెదర్ వీఆర్ QP. సో దట్ రైట్ పాత్ టు ద గోల్, QPR. ఒక్కసారి మీరు కూడా చదువుకోండి అయ్యా. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్ టు ద గోల్. దట్ ఈస్ ద ఆన్సర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 16. యాంప్యూటేట్ అంటే కట్ ఆఫ్ అని అర్థం, పూర్తిగా దాన్ని తొలగించడం అని అర్థం, లేకుండా చేయడము అని అర్థం. మరి దానికి ఏం తీసుకుంటామయ్యా అంటే సెవర్ తీసుకోలేం, అది కూడా కటింగే. ట్రంకేట్ అంటే డిక్రీజ్ అని అర్థం వస్తుందండి, లెసన్ అని అర్థం వస్తుంది. లాప్ అన్నా కూడా కట్ ఆఫ్ తొలగించడం అని అర్థం వస్తుంది. సో యాంప్యూటేట్ అన్న లాప్ అన్న ఒకటే అర్థం వస్తుంది, దట్ ఈజ్ కట్ ఆఫ్ అని. దిస్ ఈజ్ లెసన్ అని కానీ లేదా డిక్రీజ్ అనే పదానికి అర్థము ఏమిటయ్యా అంటే ట్రంకేట్. కాబట్టి తొలగించాం, ఇప్పుడు రెండింటినీ కలిపి గట్టిగా దగ్గరికి చేసి కట్టేసాం. తొలగించాం, రెండింటిని దగ్గరికి చేసి కట్టేసాము అంటే
దట్ ఈజ్ ఫాస్టెన్. సో దట్ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. యాంప్యూటేట్ అంటే తొలగించడము, ఫాస్టెన్ అంటే దగ్గర చేయడము, కాబట్టి ద ఆపోజిట్ వర్డ్ ఈజ్ ఫాస్టెన్. ట్రంకేట్ అంటే చెప్పాం లెసన్ అని, డిక్రీజ్ అని. లాప్ సైడ్ ఆర్ లాపింగ్ అంటే అర్థం ఏంటయ్యా అంటే కట్ ఆఫ్ చేసేసాము, వేరు చేసాము అనే అర్థం వస్తుంది. నో 17th క్వశ్చన్ నాన్న, ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా. ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కన్సిడరబుల్లీ హార్డర్ దాన్ హ్యాకింగ్ ఇన్ టు ఏ సిస్టమ్. వెరీ గుడ్. ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా అంటే క్యూతో స్టార్ట్ చేయాలి. క్యూతో స్టార్ట్ అయింది, ఏకైక ఆన్సర్ 4th ఆప్షన్. ఓకే. ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కన్సిడరబుల్లీ హార్డర్ దాన్ హ్యాకింగ్ ఇన్ టు ఏ సిస్టమ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ QRP, దట్ ఈస్ 4th ఆప్షన్. మరొకసారి చదువుకోండి అయ్యా. ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కన్సిడరబుల్లీ హార్డర్ దాన్ హ్యాకింగ్ ఇన్ టు ఏ సిస్టమ్. QRP. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. 18th క్వశ్చన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అడుగుతున్నాడు. దీన్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. మిత్రులారా, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో రిపోర్టెడ్ స్పీచ్ మీద చాప్టర్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. వీలుంటే ఒకసారి చూడండి. టీచర్ సెడ్ టు చిల్డ్రన్, హ్యావ్ యూ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఫైనల్స్. ఇది క్వశ్చన్ అయినప్పుడు సెడ్ టు కాస్త ఆస్క్డ్ అవ్వాలి. కంజంక్షన్గా ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. చిల్డ్రన్ని అడిగింది కాబట్టి దే అవ్వాలి. యూ బికమ్స్ దే. హ్యాడ్ ప్రిపేర్డ్ అవ్వాలి. వెల్ ఫర్ ద ఫైనల్స్ ఫుల్ స్టాప్ రావాలి. ఒకసారి ఏమవుతుందో చూద్దాం. టీచర్ ఆస్క్డ్ చిల్డ్రన్ వెదర్ ఆర్ ఇఫ్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ రావాలండి. హ్యాడ్ ప్రిపేర్డ్ రావాలి. బికాజ్ సెడ్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపమైనప్పుడు హ్యావ్ ఆర్ హ్యాజ్ బికమ్స్ హ్యాడ్. సో ఫస్ట్ వన్ ఎలిమినేటెడ్, సెకండ్ వన్ ఎలిమినేటెడ్, థర్డ్ వన్ ఎలిమినేటెడ్. డిడ్ ప్రిపేర్ కాదు, హ్యాడ్ ప్రిపేర్డ్. కావున 4th ఆప్షన్ ఒకసారి చదువుకుందాం. టీచర్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ ఇఫ్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఫైనల్స్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్. మరొకసారి చదువుకోండి. టీచర్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ ఇఫ్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఫైనల్స్. దట్ ఈస్ ద 4th ఆప్షన్. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ క్వశ్చన్ నెంబర్ 19. The guide's knowledge of the history of the monument surprised me. గైడ్కి ఆ యొక్క విషయంలో చాలా నాలెడ్జ్ ఉందట. దాన్ని ఫెమిలియారిటీ అనక్కర్లేదు, నాలెడ్జ్ అని అనొచ్చు. నోయింగ్ అని కూడా అనక్కర్లేదు, నాలెడ్జ్ అని అనొచ్చు. కాబట్టి వీ కెన్ గో విత్ నో ఇంప్రూవ్మెంట్. మరొకసారి చదువుకుందాం. ద గైడ్స్ నాలెడ్జ్ ఆఫ్ ద హిస్టరీ. హిస్టరీ మీద అతనుకున్న నాలెడ్జ్ ఆఫ్ ద మాన్యుమెంట్. మాన్యుమెంట్ యొక్క హిస్టరీ మీద అతనుకున్న నాలెడ్జ్ నన్ను సర్ప్రైజ్ చేసింది. నాలెడ్జ్ని ఫెమిలియారిటీగా అస్సలు మార్చకండి, అదే కరెక్ట్. హిస్టరీ ఆఫ్ ద మాన్యుమెంట్ మీద అతనికి నాలెడ్జ్ ఉంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ నో ఇంప్రూవ్మెంట్, 4th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 20. వాడు ఏమంటున్నాడయ్యా? సెలెక్ట్ ద సినానిమ్ టు విజువలైజ్. విజువలైజ్ అంటే చూడడము అని అర్థం. చూడడానికి ఏముంటుందండి అంటే ముందుగానే ఊహించడము అని అర్థం. ముందుగానే ఊహించడము అంటే అర్థం ఏంటయ్యా? దట్ ఈజ్ యాంటిసిపేట్, ఎక్స్పెక్ట్, ప్రెడిక్ట్. విజువలైజ్, ఎన్విసేజ్. దేన్నైనా ముందుగా చూడ్డాన్ని ఎన్విసేజ్, ప్రొగ్నోసిస్, యాంటిసిపేట్, ప్రెడిక్ట్, ఎక్స్పెక్ట్ ఇన్ని ఉన్నాయి కదా. మరి రిపిడియేట్ అంటే ఏమిటండి? రిజెక్ట్ అని అర్థం. ఫస్ట్ వన్కి అర్థము రిజెక్ట్, రిపిడియేట్కి. ఎష్యూ అంటే ఏంటంటే అర్థము అవాయిడ్ అని అర్థం. ఎస్. మరి స్కార్న్ అంటే డిస్సెంట్ కదా. సో ఇండిగ్నెంట్గా ఉండడం కదా. సో అసంతృప్తి అనే పదానికి వాడుతుంటాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ యాంటిసిపేట్. దట్ ఈస్ ద సెకండ్ వన్. సెకండ్ వన్. విజువలైజ్ అంటే ముందుగానే ఊహించడం. గోయింగ్ డాష్ డిఫెక్షన్స్. గోయింగ్ అవే డిఫెక్షన్స్ కాదు, గోయింగ్ బియాండ్ డిఫెక్షన్స్. attempts to topple governments and establish governments. It is time to seek, it is time to ask what is the relationship between, why is the ananagalama, so the between federalism, states, representative, democracy and justice. Why is the కాదు, what is the. Justice follows only
justice follows only when the wants of people who have elected representatives are addressed, and when these representatives represent that their own status is ఫర్గెట్ కాదు, రికగ్నైజ్ అయి ఉండాలి. చూద్దాం ఫర్గెట్ రికగ్నైజ్. ఎస్, రికగ్నైజ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ వన్స్ అగైన్ మిత్రమా. Going beyond defections, attempts to topple governments and established governments, it is time to ask what is the relationship, why is the relation, because what is the between federalism, states, representative democracy and justice. Justice follows only when the wants of people who have elected representatives are addressed. Yes, and when these representatives recognize that their own status is derivative, ఎవరి ద్వారానో వచ్చింది అని. సో దట్ దిస్ ఈజ్ ద పేపర్ నెంబర్ 125 మిత్రమా. అయినా మరొకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 బెనిఫిషియరీ అండి. క్వశ్చన్ నెంబర్ 2లో ఈజ్ లాక్డ్ ఫోర్త్ ఆప్షన్లో ఉందండి. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ వైల్కి ఆపోజిట్ వర్చువస్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 మస్ట్ హ్యావ్, బికాజ్ ఇక్కడ విల్ షూర్లీ సక్సీడ్ ఉందండి. క్వశ్చన్ నెంబర్ 5 దట్ ఈజ్ అందులోనే డిసెప్షన్, మోసం ఉంది కాబట్టి ఫ్యాబ్రికేట్ అండి. ఆ తర్వాత నిఫ్టీ అనే పదానికి సినానిమ్ డాండీ అండి, స్కిల్ఫుల్. ఆ తర్వాత ఫోమ్ ఎట్ ద మౌత్ అంటే కోపంగా ఉండడం అండి, కోపం రావడము, యాంగ్రీ అండి. అదేవిధంగా 8th క్వశ్చన్లో ఎటువంటి ఎర్రరు కనపడలేదు. 9th క్వశ్చన్లో జుట్టులో చేయి పెట్టి దాన్ని పాడు చేస్తే దాన్ని ఏమంటారు, రఫెల్ అంటారండి, డిజార్డర్. అండ్ ఫడ్డీ డడ్డీ అంటే వీడు ఒక ఓల్డ్ ఫ్యాషన్ అండి, బట్ పాంపస్. ఆ తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్ అన్నప్పుడు యాక్చువేటర్ అండి. యాక్చువేటర్ అంటే ఇట్స్ ఎ డివైస్ ఆపరేటింగ్ అదర్ డివైస్. అండ్ తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్ అన్నారు, సాడ్డర్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఆ తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ కుడ్ నాట్ హెల్ప్ స్మైలింగ్. ఈ బిట్ మొత్తం పేపర్లో మంచి బిట్ అండి, ఇది గుర్తుంచుకోండి. కుడ్ నాట్ హెల్ప్ స్మైలింగ్, దట్ ఈస్ జెరెండ్ వాడామండి అక్కడ. ఎస్, లేట్గా బిలేటెడ్ అంటాం దాన్ని, బిలేటెడ్ గ్రీటింగ్స్ అండి అవి. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ వీ అన్నాం కాబట్టి క్యూపీఆర్ రావాలనుకున్నాం. థర్డ్ ఆప్షన్ అండి. యాంప్యూటేట్ అంటే టోటల్గా రిమూవ్ చేయడము, ఫాస్ట్ అంటే ఒకటి చేయడం అండి. ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ ఆఫ్ డేటా క్యూతో స్టార్ట్ చేసామండి. అండ్ కమ్యూనికేషన్ క్యూఆర్పి అండి, 4th ఆప్షన్ అండి. 18th వన్కి వచ్చినప్పుడు టీచర్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ if they had prepared well for the finals, that is the 4th option andi. And knowledge is absolutely right word andi, there is no need to change it. And 20th one ku vachinappudu that is visualize ante mundugane గమనించడం, గ్రహించడం, చూడడం, యాంటిసిపేట్ అన్నా, దాన్ని ప్రెడిక్ట్ అంటాం, ప్రోగ్నోసిస్ అంటాం, లేదా ఎన్విసేజ్ అంటాం, ఫోర్సీ అంటాం. వీటన్నిటికి అర్థము యాంటిసిపేట్, దట్ ఈజ్ విజువలైజ్ అండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ నెంబర్ CHSL Tier 1 క్వశ్చన్ పేపర్ నెంబర్ 125. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.